ట్రంప్ కారణంగా ప్రభావితమైన ప్రదేశం గల్ఫ్. ఓకే. గల్ఫ్లో ట్రంప్ తన పదవీ కాలంలో ఆయన చేసిన పని ఏంటంటే ఇజ్రాయిల్కి గల్ఫ్ దేశాలు ఏవైతే సున్నీ దేశాలు ఉన్నాయో వాటి మధ్యలో అబ్రహామిక్ ఒప్పందాన్ని ఆయన కుదిర్చాడు. కుదిర్చిన తర్వాతనే ఇజ్రాయిల్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, సౌదీ అరేబియా కానీ, ఖతార్ కానీ ఇలాంటివన్నీ గుర్తించాయి. అధికారికంగా గుర్తించడమే కాకుండా అప్పటిదాకా సౌదీ అరేబియా మీద వీటి మీద ఇజ్రాయెల్ విమానాలు కూడా వెళ్ళేవి కాదు. అవి వెళ్ళడం ప్రారంభమయ్యాయి. అక్కడికి ఈ గల్ఫ్ దేశాల విమానాలు వెళ్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. చివరికి పరిస్థితి ఏంటి? G20 సందర్భంగా సౌదీ అరేబియా, ఇజ్రాయిల్, అమెరికా, భారత్లు కలిసి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఆ రోజు ట్రంప్ తీసుకున్న చొరవ ఏదైతే ఉందో ఆ చొరవ దారితీసింది. సరే, దీన్ని ఇరాన్ ప్రాక్సీలు వ్యతిరేకించేది. ఇప్పుడు బీడెన్ దాన్ని కంట్రోల్ చేయలేక ఈరోజు ఈ పరిస్థితికి తెచ్చాడు. సో గల్ఫ్లో ఈరోజు మళ్ళా ఇజ్రాయిల్ ప్లస్ సున్నీ దేశాల కూటమికి కొంత బలం వస్తుంది. ఇరాన్ బలహీనపడిపోతుంది. ఎందుకంటే ట్రంప్ మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే ఇరాన్ నుంచి అణుశక్తి కార్యక్రమాన్ని ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి పారేశాడు. నాకు అవసరం లేదు, అసలు ఎందుకు నీకు సపోర్ట్ చేయాలి నేను, నువ్వు ఆపుతావా లేదా, రెండే ప్రశ్నలు. అందువల్ల ఇప్పుడు ఇరాన్ ఇబ్బందుల్లో పడుతుంది. ఇరాన్ ఇబ్బందుల్లో పడుతుంది అన్నదానికి సంకేతం ఏంటంటే మేలో కొత్త అధ్యక్షుడు వచ్చినప్పుడు ఇరాన్ కరెన్సీ ఒక $3,40,000 రియాల్స్ ఉంటే ట్రంప్ గెలిచిన పక్క రోజు $7,03,000కి పడిపోయింది. అంటే ఒక డాలర్కు $7,03,000. అంటే ఇరాన్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది ట్రంప్ అధికారంలోకి వస్తే అన్న విషయం అర్థమవుతోంది. అటువంటి దేశ ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లోకి వస్తే వాడు హిజ్బుల్లాకి ఏం సపోర్ట్ చేస్తాడు, హోతీలకి ఏం సపోర్ట్ చేస్తాడు, హమాస్కి ఏం సపోర్ట్ చేస్తాడు. ఒకటి, ఎప్పుడైతే దీన్ని ఈ హోతీలు వీళ్ళు అర్థం చేసుకున్నారో హోతీల నుంచి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చింది, మేము నౌకల మీద దాడులను ఆపేస్తున్నాం, మేము ఏదైతే చేస్తున్నామో అది కేవలం మా సెల్ఫ్ డిఫెన్స్ వరకే పరిమితం అవుతాం తప్ప మేము ఇటువంటి హోతీలు వెనక్కి తగ్గిపోయారు. ఇంకా హిజ్బుల్లా మిగిలింది. హిజ్బుల్లా పరిస్థితి ఏందో మనందరికీ తెలుసు. హిజ్బుల్లా ఇప్పుడు కొత్త నేత ఎవరైతే ఉన్నారో ఆయన ఇరాన్లో ఉన్నాడు. హమస్ పూర్తిగా చచ్చిపోయింది. నిన్న ట్రంప్ గెలిచిన 2 రోజుల్లోనే ఖతార్ స్పష్టమైన ప్రకటన ఇచ్చేసింది, హమస్ వాళ్ళు ఇంకా మా దేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే గతంలో వాళ్ళు సిరియాలో ఉండేవాళ్ళు, సిరియా పంపించేస్తే ఖతార్, అది కూడా ట్రంప్ ఒప్పుకుంటేనే వాళ్ళు ఖతార్లోకి వచ్చారు. అప్పుడు ట్రంప్ ఏం చేశాడంటే తాలిబాన్లని ఖతార్లో ఉండనిచ్చాడు, ఈ హమస్ హిజ్బుల్లాల్ని కూడా ఖతార్లో ఉండనిచ్చి, దానికి ఆయన చెప్పిన కారణం ఏంటంటే వీళ్ళందరితో నేను మాట్లాడాలి అంటే ఎక్కడో చోట కావాలి కాబట్టి వీళ్ళందరికీ మీరు ఆశ్రయం ఇవ్వండి అని ఖతార్కి చెప్పాడు. అందుకనే ఖతార్లో తాలిబాన్లతో చర్చలు జరిగాయి, తాలిబాన్లు వెళ్ళిపోయారు. ఇక మిగిలింది హిజ్బుల్లా, హమాస్. ఎప్పుడైతే అమెరికా మాట వినడం లేదని అర్థమైపోయిందో వీళ్ళు డ్రామా చేస్తున్నారని ఖతార్ చెప్పేసింది, ఇంకా మీరు మా దేశాన్ని వదిలిపోవాలి. అంటే ఈరోజు ఆ వ్యక్తి రావడం వల్ల, అతని స్పష్టమైన విధానాలు అర్థం కావడం వల్ల అటు యూరోప్లో ఏదైతే రష్యా యుక్రెయిన్ యుద్ధము, యూరోపియన్ యూనియన్ ఎక్స్పాన్షను, నాటో ఎక్స్పాన్షన్ ఉందో అది ఒక రకంగా ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితి. రెండవది గల్ఫ్లో పరిస్థితులన్నీ మారిపోయాయి. ఇది 2 ప్రధానమైన అంశాలు.